ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మండలంలో గల ప్రభుత్వ మద్యం దుకాణంపై ముళ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామానికి చెందిన వంశీకృష్ణ అనే 18 ఏళ్ల యువకుడు పెట్రోల్ ప్యాకెట్ విసిరి నిప్పంటించాడు. ఒక్కసారిగా షాపులో మంటలు అడ్డుకోవడంతో భయభ్రాంతులకు గురైన సిబ్బంది వెంటనే యువకుడిని నిలువరించి సంబంధిత పోలీస్ సిబ్బందికి అప్పచెప్పడంతో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. వెంటనే స్పందించిన పోలీస్ అధికారులు యువకుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చి మాట తప్పడంతో నిత్యం మద్యం తాగి వచ్చి తన తండ్రి తన కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్నాడని యువకుడు పలుమార్లు గ్రామంలో చర్చించినట్లుగా సమాచారం. ఘటనా స్థలంలో ఉన్న వారు ఎందుకు చేశావని అడగగా వారితో కూడా ఇదే మాట చెప్పాడని స్థానికులు చెప్పారు. ఈ ఘటనలో కంప్యూటర్ పరికరాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపిన మద్యం దుకాణం సిబ్బంది. ఎవరో కొత్త వచ్చాడు, మనం ఇంతవరకు ఇప్పుడు చూడలేదు. ఆ మనిషిని సైలెంట్గా వచ్చాడు. మీరు ట్రెండ్ అంతా అన్నాడు. ఏం తాగమన్నాము, వాటర్ బాటిల్ తోటి పెట్రోల్ కొట్టాడు. దానికి ఆల్రెడీ వెలిగించుకొని వచ్చాడు. నిప్పు ఒక అట్ట పెట్టి కొట్టాడు. ఇంకా గంటిచ్చాడు. బండి పెట్రోల్ కొడతామన్నాడు. ఏందని చెప్పి గబకం బయటకు వచ్చి పులోన పట్టుకొని అప్పగించాను. అందరూ మా నాన్న మందు తాగి మా అమ్మని కొట్టాడు. ఆ కోపం తెచ్చా అన్నాడు. ఇంతమంది కొత్తది ఏంటమ్మా ఏదమ్మా తెలుగేనా మనోళ్ళేనా? అదే మనకు తెలియదు. తెలుగు వచ్చా? తెలుగే తెలుగే. మా నాన్న మందు కొట్టాడు. మా నాన్న మందు తాగి వచ్చి మా అమ్మని కొట్టాడు అని అన్నాడు. ఇంక అంతలోకి తాగు చెప్పలేదు. ఊరి పేరు ఏం చెప్పలా? ఊరి పేరు ఏం చెప్పలా? ఏం చెప్పలేదమ్మా మనకి.